రాముకి సోముకి మధ్య సంభాషణ. రాము: ఎప్పుడు తలనొప్పి అంటుంటావు, నన్ను చూడు, ఒక్కసారి కూడా రాదు అన్నాడు. సోము: అది తల ఉన్న వాళ్ళకే వస్తుందిలే అన్నాడు. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఇంట్లో కూడా మీరు ట్రాఫిక్ రూల్స్ అంటే ఎలాగండి? స్నానాల గదికి నేను పోవాలని బయలుదేరితే మీరు వంటగదికి సిగ్నల్ ఇస్తున్నారు అన్నది భర్తతో భార్య. భర్త: రూల్స్ అంటే రూల్సే, నువ్వాగు, ఈ సిగ్నలు ఆ కుక్క పిల్లకి, ముందు దాన్ని పోనీ అన్నాడు. ఒక అమెరికన్, రష్యన్, ఇండియన్ హెలికాప్టర్లో గగన విహారం చేస్తున్నారు. అకస్మాత్తుగా హెలికాప్టర్లో సాంకేతిక లోపం ఏర్పడింది. సర్స్, మన హెలికాప్టర్ ఇక 2 వ్యక్తుల కంటే మొయ్యలేదు, కనుక మీలో 2 త్వరగా కిందకి దూకండి అరిచాడు పైలట్. నా మిత్రుల కోసం నేను దూకుతాను అన్నాడు అమెరికన్. నేను కూడా అన్నాడు రష్యన్. నా దేశం కోసం 2 క్రిందికి తోస్తాను. ఆ 2 నెట్టేశాడు ఇండియన్. కోర్టులో విచారణ మొదలైంది. నీ తరపున వాదించడానికి లాయర్ని పెట్టుకోలేదా అడిగాడు జడ్జి. లేదండి, నాకంత స్తోమత లేదు అని చెప్పాడు ముద్దాయి. బయట చెట్టు క్రింద చాలామంది ప్లీడర్లు ఉంటారు. ఏ 10 25 ఇస్తే వాదిస్తారు, వెళ్ళి తెచ్చుకో సలహా ఇచ్చాడు జడ్జి. 10 25 తీసుకొని వాదించే వాళ్ళెవరూ ఇక్కడ లేరు. ఆ బాపతు వాళ్ళంతా జడ్జిలైపోయారు అని చెప్పారంటూ తలగొక్కున్నాడు ముద్దాయి. వాళ్ళ ఊళ్ళో నైట్ హాల్ట్ ఉండే ఒక ఆర్టీసీ బస్ మీద చెయ్యెత్తండి, బస్ ఎక్కండి అనే నినాదం చదివిన వెంగళప్పకు అది రాసిన వాళ్ళ తెలివి తక్కువతనం మీద జాలేసి లోపలే తెగ నవ్వుకున్నాడు. ఒకరోజు రాత్రి పెయింట్ బ్రష్ తీసుకొని చెయ్యెత్తండి అక్షరాలు కొట్టేసి కాలెత్తండి అని రాసి, కాలు ఎత్తకుండా బస్సు ఎలా ఎక్కుతారనుకున్నారు వెధవలు అని తిట్టుకుంటూ చక్కా పోయాడు.